హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్న రాత్రే మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ అయ్యింది. మొత్తం అప్డేట్లు చూద్దాం. అసలు ఏమైంది ఈవెంట్లో చూద్దాం. ఆ టీజర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. దాని తర్వాత మేము కూడా రియాక్ట్ అయిపోదాం మరి. ఓకే మరి, లెట్స్ చలో. అది ఏం లేదు, ప్రపంచం అంతా జయబాబు అనాలి అంతే. జయబాబు. కెమెరానైనా జై బాబు అనాల్సిందే. అంతే. అంతే. అది పంపించినట్టున్నావు అది. ఓకే, జై బాబే. అంతే జయబాబే, బాబే ఇంకేం గొప్ప. లేదు. ఎవడ్రా డికాప్రియో, ఆ, ఎవడ్రా బ్రాడ్ పిట్, ఎవడ్రా టామ్ జయబాబు క్రూజ్? అనాలి అంతే. ఎవడ్రా టామ్ జయబాబు క్రూజ్? అంతే. జై బాబు అంతే. అంతే మరి. ఆ, ఇండస్ట్రీకి ఒకడే రాజు, ఇండస్ట్రీకి ఒకడే బాబు. అంతే. అంతే. మామూలుగా ఉండకూడదు మరి. ఉమ్, చింపేస్తున్నాం. నాకు అన్నిట్లోనే సాటిస్ఫైయింగ్ ఏదంటే ఐమాక్స్ తీస్తున్నారు అబ్బా సినిమా ఫస్ట్ మన వాళ్ళు. ఇప్పటికి వచ్చి మనకి ఐమాక్స్ సినిమా లేదు, ఐమాక్స్ సినిమా లేదు అనుకున్నాం. ఫుల్ రెండు ఫ్లెడ్జ్డ్ గా వస్తున్నాయి. ఐమాక్స్ తీస్తున్నారు. రెండోది ఇది ఏది? రామాయణం ఫస్ట్ ఒకటి, రామాయణం. ఇదొకటి. రామాయణం నాకు వద్దు, జయబాబు అంతే. ఆ, ఐమాక్స్ కోసం తీసే దాని గురించి అంటున్నా. ఐమాక్స్ ఫిల్మ్ కోసం ఫర్ ఐమాక్స్, చూసేది రామాయణ్, ఇది ఈ రెండే. నెక్స్ట్. అసలు నీకు కరెక్ట్ గా చూస్తే డీటెయిలింగ్ చూసావా? ప్రతి స్లైడ్ లో బాగున్నాడు. చిన్న చిన్న డీటెయిల్స్ లో బాగున్నాడు ప్రతి స్లైడ్ లో, ఎక్కడో లేదు చిన్న చోటైనా. ఉమ్, కానీ ఆ విజువల్స్ ఉన్నారా? అబ్బా బాబా. కానీ మహేష్ బాబు దగ్గర చిన్నది ఇదయింది అనిపిస్తుంది నాకు. నంది షాటేనా? ఆ, అదే. అంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ సమీర్ ఎంటర్ అవ్వలేదు అది. కొంచెం కొంచెం అంటే వాళ్ళు ఇది ఫైనల్ అవుట్పుట్ కాదు, అంటే ఫైనల్ షాట్ కాదు కదా. కరెక్టేలే, ఇది జస్ట్ సో ప్రమోషన్ కోసం ఓన్లీ రికార్డ్ ఆ చేసిన బిట్ అవుట్పుట్ ఇది. ఒక్కటే. అది దాంతోనే మొత్తం జడ్జ్ చేయలేము. ఇంకా అంతే. షూటింగ్ అవుతుంది, కానీ బోల్డ్ టైం ఉంది, చేస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే ఈ డాక్టర్ పులిహోర గడ ఎలా చెప్తున్నాడు అని కాకపోతే గానీ, ఉమ్, డ్యూన్ సినిమా షూట్ చేశారు తెలుసా? ఆ, డ్యూన్ సినిమా గ్రీన్ స్క్రీన్ లో షూట్ చేయలేదు, ఓకే. బ్రౌన్ స్క్రీన్ లో బ్రౌన్ షూట్ స్క్రీన్ చేశారు. మీద షూట్ చేశారు. ఇలాంటి వీడియోస్, అదే ఇలాంటి ఫుటేజ్ అంతా, ఇలాంటి సీన్లన్నీ బ్రౌన్ స్క్రీన్ మీద షూట్ చేస్తే బాగుంటది. అంటే కానీ డబ్బులు ఎక్కువైపోతాయి. యాక్చువల్లీ వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేశారు, అది వర్కౌట్ అయ్యింది ఆ మూవీకి. అంటే అది ఎలా చేస్తారంటే, ఇప్పుడు మన గ్రీన్ స్క్రీన్ అయితే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ డిలీట్ తెలుసు. చేస్తారు కదా, ఇందులో మనిషిని డిలీట్ చేస్తారు. మనిషిని డిలీట్ చేస్తారు అంతే. అంటే మనిషిని delete నెగటివ్ చేసి కింద మళ్ళీ- మార్చి చేస్తారు, ఆ. చూసాను. కష్టం, కానీ చేయొచ్చు, బాగుంటది. చేయొచ్చు కానీ ఏం లేదు, మొత్తం అంతా ఏం లేదు, జయబాబే. అంటే. జయబాబు బాబే. అనాల్సిందే. ఓకే మరి. ఇంకో నాకైతే ఇంకో పిచ్చ పిచ్చగా రాకింగ్ నచ్చింది. థింగ్, బాబు రాముడి కింద వస్తాడు. మరి ఏం లేదు, డైరెక్ట్ గా సవాల్ సవాల్ సవాలే. బయట అంబులెన్స్ ఉండాలి. ఆ, థియేటర్లోకి వెళ్ళి మనం డైరెక్ట్ గా అక్కడి నుంచి రాముడి దగ్గరికి వెళ్ళిపోవడం. నువ్వు ఎలాగో బెంగళూరులో ఉంటావు కాబట్టి, ఒకవేళ నేను వైజాగ్ లో ఉంటే జగదంబ దగ్గర, మెలోడీ దగ్గర ముందుగానే అపోలోకి 7 హిల్స్ కి ఫోన్ చేసి, అన్న ఓ 2 అంబులెన్స్ ఇక్కడ అనేసి అంటాను. లేదు లేదు, థియేటర్ లో బాబుని రాముడిగా చూడగానే మన థియేటర్ నుంచి అట్టించాడు రాముడి దగ్గరికి వెళ్ళిపోవడం. ఆ, రావడం లేదు. మళ్ళీ లాస్ట్ 30 minutes వరకు ఉండాలి ప్రాణం. విజేంద్ర ప్రసాద్ చెప్పారు కదా, లాస్ట్ 30 minutes బాగా ఫైట్ ఉంటుంది అని. ఆ, లేదు, అదే. ఎందుకు ఇది అలాగని పెద్ద మీద షాట్ కాదబ్బా. ఉంది కదా, అది నాకు తెలిసి క్లైమాక్స్ కి రిలేటెడ్. క్లైమాక్స్ నాకు తెలిసి క్లైమాక్స్ లోనే పెడతారు. క్లైమాక్స్ లో అదే. కానీ నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది అబ్బా, ఎవరు ఈడు పాస్బుల్ చూడగానే రాజమౌళి దొరికిపోతాడు ఏంటి? సీన్ అయిపోయింది అందరికి కొత్త సీన్ చేతిలో పెట్టాలనిపిస్తుంది. అదే, నేను పోస్టర్లు పెద్ద పట్టించుకోలేదురా. ఎందుకంటే ముందు సినిమాలు చూసుకున్నా రాజమౌళి పోస్టర్స్ తో డీటెయిల్స్ ఇచ్చేయాలి, గ్రాండ్ గా ప్రెజెంట్ చేసేయాలని ఎప్పుడూ అరే చేయలేదు. రాజమౌళి మార్కెటింగ్ తెలిసినోడు రా. ఆ, సినిమా పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాల్సిందే కదా. ఆ, నాకు ఎక్కువ జనం నాకు అది కాదు, జనం పాజిటివ్ గా ప్రమోట్ చేయడం కన్నా నెగిటివ్ గా ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ మాట్లాడుకుంటా సినిమా కోసం. ఉమ్, అంటే మరీ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేంత వరకు తీసుకెళ్ళడు అంతే. ఆ, నెగిటివ్ గా మాట్లాడతారేమో కానీ నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేంత వరకు తీసుకెళ్ళరు. రెండు, నేను థియేటర్ కోసం సినిమా తీస్తున్నాను, థియేటర్ కి జనాలు వస్తారు, అక్కడ నేను సాటిస్ఫై చేస్తాను, అది నా పని. ముందంతా అంతే. మార్కెటింగ్ బాగుందో బాగాలేదో రెండో మ్యాటర్, మార్కెటింగ్ తో పిచ్చెక్కిచ్చేస్తాను అంతే. ఈ రెండే.
అరే రాజమౌళి డైరెక్టర్ కన్నా సేల్స్ పర్సన్ ఎక్కువ ప్రోడక్ట్ ఎలాగప్పుడు రాజమౌళి బాగా తెలుసు. ఇంకోటి మాత్రం ముందు ఆ రెండు posters తో పోలిస్తే బాబు పోస్టర్ నచ్చింది. అంటే ముందు రెండు పోస్టర్స్ స్మూత్ గా అనిపించాయి, కానీ బాబుది ఆ టెక్స్చర్ ఆ ఫీల్ నాకు బాగా తెలిసింది. ఇంకోటి ఎవరికైనా గుర్తొచ్చిందంటే బాబు యాజ్ నిన్న రుద్ర అని చూడగానే అది అలా కరెక్ట్ మైండ్ లో కాదురా. అదే తిరుగుతుంది. నేను అలా బాబు పోస్టర్ లా పడింది చూసావా, ఆ, కింద రుద్ర అని చదవగానే నా అదే, చెవులో చెవిలో మెహర్రమేస్ వాయిస్ వినిపించింది ఆ నాకు. వాయిస్ వినిపిస్తుంది నాకునా. అసలు బాబోయ్ పొరపాటున ఇప్పుడు మళ్ళీ పోస్టర్ చూసి కింద రుద్ర అని ఉందంటే వెంటనే రుద్ర అదే వినిపిస్తుంది నాకు. మెహర్ నోలన్ మళ్ళీ అంతలా ట్రామటైజ్ చేశాడు ఆ పదానికి. హాలీవుడ్ మొత్తం అందరికి వస్తున్నారండి, ట్విట్టర్ కి రండి, ఫ్యాన్ వార్లు తెచ్చుకోండి, ఆ, హాలీవుడ్ కి వస్తున్నారు, ఫ్యాన్ వార్స్ రెడీ కావండి. మీరు తెలుగు నేర్చుకోండి. ఆ. మేము ఆల్రెడీ పోవాలి. ఇదైతే నిజం అవ్వదు, కానీ బయట అందరూ తెగ వాగేస్తున్నారు కదా, టైం ట్రావెల్ ఉంటది అనుకుంటున్నావా? అరే టైం ట్రావెల్ అని చెప్పి మనం ఒకటే వద్దులే, లేదు, ఒక క్లారిటీ ఉండండి, నన్ను కాల్కొంటే ఇచ్చేస్తాను. ఒకటి టైం ట్రావెల్ ఉండదు. అంటే ఆ టైం ట్రాటర్ అని చూసి టైం ట్రావెల్ అని చచ్చిపోతున్నారు. టైం ట్రావెల్ ఉండదు. అంటే ఇండియానా జోన్స్ లాగా మన బాబు కూడా మొత్తం తిరుగుతూ ఉంటాడు. అంటే జస్ట్ వరల్డ్ వైడ్ అడ్వెంచర్ లో ఉంటాయి. పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే ఈ విధంగా చూసుకుంటే టైం ని, అంటే టైం లైన్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అని కదా, పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అయ్యిన. ఆ, అది మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే కార్తికేయ 2 సినిమా చూసాం కదా, అందులో ఈవెంట్స్ ఎలాగ ఉంటాయి, చిన్న చిన్న ఈవెంట్స్ అలాగే ఉంటాయి కదా, కొంచెం లార్జ్ స్కేల్ లో ఉంటాయి, అంతే, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి అంతే. స్ట్రాంగ్ వెల్ ఉంటాడు అది అంతే. వెళ్ళిన ఆల్రెడీ స్ట్రాంగ్ గానే మన పీసీ చెప్పింది ఆల్రెడీ. వద్దాం మరి. రాజమౌళి ఎవ్రీ టైం సర్ప్రైజ్ ఎవ్రీ ఉన్నాను. అంతే. రాజమౌళి విలన్స్ గురించి తెలిసిందే కదా. ఈసారి రామాయణం ఎపిసోడ్ ప్లాన్ చేస్తుంది. రామాయణం ఎపిసోడ్ అంటే ఏదో అనేసుకోవద్దు, కుంభకర్ణుడు ఎపిసోడ్ ఒక్కటే ఉంటుంది చూడు. మేబీ కాదు, అదే మనకి చూపించారు కదా పోస్టర్ లో, మోషన్ పోస్టర్ లో, మోషన్ వీడియో. అదే అదే ఏదో ఒకటిలే. అందులోని గైగంటి క్రియేచర్ ఇంకా కుంభకర్ణుడు ఎంత ఎత్తుకొని వస్తుంది. ఇంకోటి విలన్ పేరు కుంభ. కరెక్ట్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఓకే మరి ఓకే, ఇప్పుడు కొంచెం మీమ్స్ చూద్దాం. నిన్నటి నుంచి ఆల్రెడీ నిన్న నైట్ నుంచి ఒకటే మ్యూజిక్. సోషల్ మీడియా అంతా బాబు రాజమౌళి అండర్లోకి వెళ్ళిపోయింది. అసలు సోషల్ మీడియా ఊపేంటి చూద్దాం.